హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్పేస్ ఇంటీరియర్ గైడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంటీరియర్స్లో లేటెస్ట్ ట్రెండ్ మోడ్యులర్ కిచెన్స్లో ఇది ఒక డెఫినెట్గా అత్యవసరం అని చెప్పాలి. అదేంటంటే మెయిన్ కిచెన్స్ వర్సెస్ వెట్ కిచెన్స్. అంటే ప్రతి ఇంటికి 2 కిచెన్స్. అదేంటండి, అసలు ఒక ఇంటికే ముందు కిచెన్ అనేది సరిగ్గా సరిపోవట్లేదు, ప్లేస్ ఉండట్లేదు అండ్ చాలా ఖర్చు అవుతుంది. దాన్ని ఎలా చేసుకోవాలో తెలియట్లేదు. దానికి మీరు 2 కిచెన్స్ అంటున్నారు. సో ఇదేదో వీడియో స్ట్రాటజీ, ఇదేదో యూట్యూబ్లో పర్టికులర్ వ్యూస్ కోసమని మీరు అనుకోవచ్చు. అందుకనే మీకు ఈ డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికి డెఫినెట్గా మీరు వీడియోని చివరి వరకు చూడండి. సో అవసరమైతే మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక పూర్తిగా వీడియో చూసేద్దామా? అసలు ఒక్క కిచెన్ ప్లాన్ చేయడానికే ఫుల్ మోడ్యులర్ కిచెన్ అంటున్నారు, సెమీ మోడ్యులర్ అంటున్నారు. కొన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయి అండ్ దానికే ప్లేస్ సరిగ్గా ఇవాళ అపార్ట్మెంట్స్లో కానీ విల్లాస్లో కానీ ఇవ్వట్లేదు. పెద్ద ఇళ్లలో అంటే ఓకే మీరు చెప్పింది, కానీ చిన్న చిన్న 150 స్క్వేర్ యార్డ్స్లో లేకపోతే చిన్న డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్, ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఈ 2 కిచెన్లు అనే కాన్సెప్టు అసలు సెట్ అవుతుందా? ఈ 2 కిచెన్స్ అసలు దేనికి, 2 కిచెన్స్ ఏంటి అనే డౌట్స్ మీకు సర్వసహజంగా రావచ్చు. అందుకని వీడియో మొత్తం చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ పాయింట్ ఏంటంటే మెయిన్ కిచెన్స్ అంటే అందరికీ తెలుసు, కానీ చాలామంది ఈ కిచెన్కి అటాచ్డ్గా యుటిలిటీ ఏరియా లేకపోతే మీరు అనుకునే వాష్ ఏరియా ఇలాగా చాలామంది ప్లాన్ చేయరు. ఒకవేళ ప్లాన్ చేసిన ఆ యుటిలిటీ ఏరియా లేకపోతే వాష్ ఏరియాని కామన్గా ఒక వాష్ ఏరియా కింద మాత్రమే దాన్ని యూటిలైజ్ చేస్తారు. ఈ కిచెన్లోనే ఈ షింకు డైలీ వచ్చే వాషింగు అంటే గిన్నెలు వాషింగు అండ్ అలాగే ఈ వాటర్ ప్యూరిఫైయర్స్ అంతా షింకు పైనే కిచెన్లోనే పెట్టడం అండ్ ఇంకా కుదిరితే ఈ డిష్ వాషర్ లాంటి మిషన్స్ కిచెన్స్లోనే ఇన్బిల్డ్ చేయటం అండ్ ఈ డస్ట్బిన్స్ లాంటివి కానీ ఇంకా దీనికి సంబంధించినవి అంటే ఈ డిష్ స్టాండ్స్ తోమిన తర్వాత అంటే వాష్ చేసిన తర్వాత అవి డిప్ అవటానికి వాటర్ అంతా కింద పడిపోవడానికి స్టీల్ డిష్ స్టాండ్స్ ఉంటాయి, అవి కూడా కిచెన్లోనే. ఇలాంటివన్నీ కిచెన్లో లోడ్ చేయటం వలన ఖచ్చితంగా కిచెన్ అనేది ఏమవుతుందంటే చాలా ఇరుకు అవుతుంది, హైజెనిక్ అంటే పరిశుభ్రత ఉండదు. ఎందుకంటే అక్కడికక్కడే అన్నీ కడగటం దగ్గర నుంచి క్లీనింగ్ దగ్గర నుంచి కంప్లీట్గా వాషింగ్ అంతా కూడా అన్నీ అక్కడే ఉంటాయి. కాబట్టి కిచెన్ అంతా ఎంత కాస్ట్లీగా చేపించినా అది ఖచ్చితంగా ఇరుకైపోతుంది, హైజెనిక్గా ఉండదు. దాంతో ఏమవుతుందంటే ఇవన్నీ కిచెన్లో ఏర్పాటు చేయటం వలన మీకు చెదలు, పురుగులు, తడిగా ఉండటం ఇలాంటివన్నీ కూడా హైజెనిక్ లేకుండా త్వరగా కిచెన్ పాడైపోతుంది. సో అందుకని మనం ఈ వెట్ కిచెన్స్ అనే కాన్సెప్ట్ని ఈ అటాచ్డ్ వాష్ ఏరియా యూటిలిటీ ఏరియాలో ఈ కాన్సెప్ట్ని మనం తీసుకొచ్చాం. సో ఈ వెట్ కిచెన్స్లోకి ఏమేమి వెళ్ళొచ్చు, అసలు ఈ వెట్ కిచెన్స్ అంటే ఏంటి, మెయిన్ కిచెన్స్లో ఎందుకు వద్దంటున్నాము, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఫ్రెండ్స్, మరి ఈ వెట్ కిచెన్స్ అంటే ఏంటంటే పర్టికులర్గా 2వ కిచెన్ అని అర్థం కాదు. ఈ వెట్ కిచెన్ అనే పాయింట్ ఏంటంటే మెయిన్ కిచెన్లో నుంచి యూటిలిటీ ఏరియా లేదా వాష్ ఏరియాని మనం డిజైనింగ్లో మనం వెట్ కిచెన్ లాగా చేస్తాం. అంటే అక్కడ ఎటువంటి వుడ్ వర్క్, ఎటువంటి మాడ్యులర్ వర్క్ ఏమి ఉండదు. కానీ ఈ కిచెన్లో ఉన్న వాటర్ ప్యూరిఫైర్ని కానీ అండ్ అట్లాగే కిచెన్లో వాడే గ్యాస్ సప్లై సిలిండర్ని కానీ అండ్ అలాగే వాష్ చేయడానికి వాడే షింకు, పెద్ద షింక్ని, రఫ్ అండ్ టఫ్గా వాడే షింక్ని, రోజు పాత్రలు కడిగే డిషెస్ కడిగే షింక్ని కానీ, పెద్ద షింక్ని, అలాగే ఈ డస్ట్బిన్స్ లాంటి దాన్ని కానీ, లేకపోతే ఆల్టర్నేటివ్గా ఏదన్నా ఎలక్ట్రికల్ స్టవ్ లాంటి దానికి ఒక పర్టికులర్ కరెంట్ పాయింట్ని కానీ, అంటే ఏదన్నా రఫ్ అండ్ టఫ్గా వండాలి అని అనుకున్నప్పుడు కిచెన్ పాడైపోతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా బయట కూడా సిలిండర్ అయిపోయింది అనుకున్నప్పుడు బయట కూడా వండుకోవడానికి అవసరమైతే ఆ ప్రొవిజన్ అంతటిని వీటన్నిటికీ దేనికి డిష్ వాషర్కి కానీ, వాషింగ్ మిషన్కి కానీ, ఈ వాటర్ ప్యూరిఫైర్కి కానీ, లేదా మన డస్ట్బిన్స్ కానీ ఇలాంటి ఎన్నో ఐటమ్స్ లిస్ట్ ప్రకారంగా మన వాళ్ళు ఇస్తారు. ఇలా ఎన్నో ఐటమ్స్ని కిచెన్లో నుంచి
వాష్ ఏరియాలోకి ఒక ప్లాట్ఫామ్ లాగా తీసుకొచ్చి దాంట్లో ఇన్బిల్ట్ అన్ని ముందుగానే పైప్ లైన్స్ ద్వారా వాటర్ పైప్ లైనే కానీ అలాగే గ్యాస్ పైప్ లైనే కానీ ఇలా ముందుగా సెటప్ చేసుకుని చిమ్నీ పైపు బయటకు వెళ్ళటం గురించే కానీ ఇలాంటి అన్ని సెటప్లు చేసి కొంత స్టోరేజ్తో సహా పనికిరాని ఐటమ్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా ఒక లాఫ్ట్ లాగా ప్రిపేర్ చేసి దాన్ని ఒక వెట్ కిచెన్ లాగా ప్లాన్ చేసి, అంటే త్వరగా ఆరిపోయి త్వరగా ఎండిపోయి ఒక డ్రైగా ఉంటూ ఎలా పడితే అలా రఫ్ అండ్ టఫ్గా వాడుకోవటానికి వీలుగా. ఇంకొక మరి ముఖ్యమైన ప్రాముఖ్యత ఏంటంటే ఈ వెట్ కిచెన్కి ఇంకా బయట నుంచి బయటకే యాక్సెస్ ఉండేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీసింగ్ చేయడానికి టెక్నీషియన్స్, వాషింగ్ మిషన్ సర్వీస్ చేయడానికి, డిష్ వాషర్ సర్వీస్ చేయడానికి, అలాగే వాటర్ ప్యూరిఫైయర్ సర్వీస్ చేయడానికి, ఇట్లా సర్వీస్ చేయడానికి ఎవరైనా వచ్చినా బయట నుంచి బయటకి ఇంట్లోకి ఎవరు రాకుండా, అలాగే వర్కింగ్ మేట్స్ కానీ వీళ్ళందరూ కూడా బయట నుంచి బయటకే వచ్చి చాలా కంఫర్టబుల్గా చేసుకొని మీతో సంబంధం లేకుండా వెళ్ళిపోయేటట్లుగా యాక్సెస్ని కూడా మనం ముందుగా ప్లాన్ చేయటాన్ని వెట్ కిచెన్ అని అంటారు. ఫ్రెండ్స్, మరి ఈ వెట్ కిచెన్స్ అండ్ మెయిన్ కిచెన్స్ గురించి మీకు కొంచెం క్లియర్గా చెప్పడం జరిగింది కదా. సో ఈ మెయిన్ కిచెన్స్ అనేది డెఫినెట్గా వెజిటబుల్స్ కటింగ్ అండ్ అట్లాగే కుకింగ్ అండ్ అట్లాగే డైనింగ్ వీటికి వాడుకుంటే, స్టోరేజ్ వీటికి వాడుకుంటే బాగుంటుంది. అంతేగాని వాషింగ్కి సంబంధించినవి అండ్ డస్ట్కి సంబంధించినవి అన్నీ కూడా పాడైపోవడానికి సంబంధించినవి కూడా కిచెన్లో వాడకుండా వెట్ కిచెన్ వాడుకుంటే బాగుంటుంది. మరి ఇంకా డెఫినెట్ ఇంకా బాగా చేసుకోవాలి అనుకుంటే కనుక బిఫోరే మీరు ప్లానింగ్ తీసుకోవాలంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేసి బ్రిక్ వర్క్ టైంలో కానీ అంతకు ముందు కానీ, లేదు అప్పటికప్పుడు కన్స్ట్రక్షన్ చేసేసుకున్నాం అయిపోయింది అనుకున్నాం, ఒకసారి రాగలిగితే ఏదైనా మాడిఫై చేయడానికి ఇంకేదైనా ప్లాన్ చేయడానికి ఒక కిచెన్లోనే కాదు బెడ్రూమ్స్లో అన్నిట్లో ప్లానింగ్ డెఫినెట్గా ఉంటుంది. సో బ్యూటిఫుల్గా అలాగే చాలా ఖర్చు పెట్టి చేయించుకోవటమే కాదు కంఫర్టబుల్గా ప్లాన్డ్గా కూడా ఉంటే బాగుంటుంది. సో ఇలాగా ప్లాన్ చేసుకుంటారని ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటారని మరి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా స్పేస్ డిజైన్ షోరూమ్ని సంప్రదించండి. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.